హలో అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు డాలీ మల్టీ ఆర్ట్స్. ఈరోజు మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చామండి. ముందుగా ఓం నమ శివాయ అని కామెంట్ పెట్టండి. మరియు మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు మంచి సమాచారం అందుతుంది. మహాశివరాత్రి పర్వదినం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజున శివపార్వతులను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి ఉపవాస జాగరణ దీక్షలు ఆచరించి భక్తులు విశేషంగా పూజలు జరుపుకుంటూ ఉంటారు. హిందువులంతా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఈ పండుగ నాడు ప్రత్యేకమైన అభిషేకాలు పూజలు నిర్వహించడం వల్ల శివుడి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. జీవితంలో సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇక మహాశివరాత్రి పర్వదినాన కొన్ని రాశుల వారు శివుడిని పూజించడం వల్ల ఊహించని లాభాలు పొందుతారు. అయితే పరమశివుడు అనుగ్రహంతో అనేక ప్రయోజనాలను పొందే రాశులు, శివుడికి అత్యంత ఇష్టమైన రాశులు కూడా ఉన్నాయి. వాటిని గురించి మనం తెలుసుకుందాం. ముందుగా వృషభ రాశి. శివుడికి ఎంతో ఇష్టమైన రాశులలో వృషభ రాశి ఒకటి. మహాశివరాత్రి రోజున శివుడిని పూజించడం వల్ల అనేక ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఆకస్మికమైన ధనలాభాలు కలుగుతాయి. వర్తక వ్యాపారాలు చేసేవారికి బాగుంటుంది. ఏ పని చేసినా అందులో వారు విజయాన్ని సాధిస్తారు. తరువాత రాశి ధనుసు రాశి మరియు మిథున రాశి. ధనురాశి మిథున రాశి వారిపైన కూడా శివుడి యొక్క అనుగ్రహం ఉంటుంది. మహాశివరాత్రి నుంచి మిథున రాశి వారికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది మరియు వృత్తిపరంగా బాగుంటుంది. కోరిన కోరికలు నెరవేరుతాయి. శివయ్య కటాక్షంతో మిథున రాశి వారు ఎంతో సంతోషంగా జీవిస్తారు. తర్వాత రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కూడా ఆ శివయ్య అనుగ్రహం ఎల్లవేళలా వారిపైన ఉంటుంది. దీర్ఘకాలికంగా వస్తున్న సమస్యలన్నీ వీరికి తొలగిపోతాయి మరియు మంచి లాభం కలుగుతుంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. విదేశాల్లో చదువుకునే వారికి మంచి ప్రయోజనాలు ఉంటాయి. ధనుసు రాశి వారికి శివుడికి ఎంతో ఇష్టమైన రాశుల్లో ధనుసు రాశి ఒకటి. ఈ రాశి వారికి మహాశివరాత్రి నుంచి ప్రయోజనాలు బాగుంటాయి. నూతన పనులు ప్రారంభించి చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఆర్థికపరమైన చిక్కులన్నీ తొలగిపోతాయి. సంతోషంగా ఉంటారు. ఆరోగ్య విషయంలో కూడా సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. తరువాత రాశి కుంభరాశి. కుంభరాశికి శివుడికి ఎంతో ఇష్టమైన రాశుల్లో కుంభరాశి ఒకటి. ఈ రాశి వారు కూడా మహాశివరాత్రి పర్వదినం నుంచి వీరికి అన్ని మంచి ఫలితాలే ఉంటాయి. శివుని యొక్క కటాక్షంతో వీరు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. వీరికి శివ పార్వతులను పూజించడం వల్ల వీరికి ఉద్యోగంలో మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. కుటుంబ పరంగా లాభాలు ఉంటాయి. వీరి సమస్యలన్నీ తొలగిపోయి వీరు జీవితంలో ముందుకు విజయాలను సాధిస్తూ వెళ్తారు. ముఖ్య గమనిక ఏమిటంటే ఇందులో మీ రాశి ఉన్నా లేకపోయినా బాధపడవలసిన అవసరమైతే లేదు. మహాదేవుడు భోలాశంకరుడు. ఆయనను భక్తితో పూజిస్తే చాలు, ఎలాంటి వారినైనా ఆయన కరుణించి ఆయన యొక్క కరుణా కటాక్షాలను మనపైన కురిపిస్తాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.